బిగ్ టీవీ ఇప్పటివరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై జనం స్పందన ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఈరోజు ఎపిసోడ్ని ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ రావు పోటీ చేశారు. నాడు వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో బాలినేనిపై దామచర్ల జనార్దన్ రావు 34,026 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ ఒంగోలు నియోజకవర్గంలో జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా లేరా, ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ముందుగా ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు దామచర్ల ఇచ్చిన హామీలేంటో చూద్దాం. దామచర్ల ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవే. ఒంగోలుకు రోజు తాగునీళ్లు అందిస్తాను అని హామీ ఇచ్చారు. ఒంగోలులో రోజు తాగునీరు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. జనానికి రోజు తాగునీరు అందిస్తానని చెప్పారు. అలాగే నార్త్ బైపాస్ని నిర్మిస్తాము అని చెప్పారు. ఇక ఎయిర్పోర్ట్ని, సీపోర్ట్ని తీసుకొస్తాము అంటూ చెప్పారు. బకింగ్హామ్ కెనాల్ను పూర్తి చేస్తాను అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అలాగే పోతురాజు కాలువ క్లీనింగ్ చేస్తాను అన్నారు. ఒంగోలు శివారుకు వరద నుంచి విముక్తి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇక రైల్వే స్థలాలకు పట్టాలు మంజూరు చేయిస్తాను, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలాగా చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే పేదలకు 2 సెంట్ల భూమిని, ఇండ్ల నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. భూ కబ్జాలను అరికడతామంటూ హామీ ఇచ్చారు. ఒంగోలులో భూగర్భ డ్రైనేజీని నిర్మిస్తాము అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఆంధ్రకేసరి వర్సిటీకి నిధుల కొరత సమస్య ఎదుర్కొంటూ ఉంది. బోధనా సిబ్బంది కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రశ్నార్థకంగా విద్యా నాణ్యత కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మౌలిక వసతులు పెంచాలి అని స్థానికుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇది విద్యకు సంబంధించి ప్రధానంగా ఉన్న సమస్య. ఇక మరో సమస్య ఏంటి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం. ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తామని చెప్పారు. అక్కడ ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థ ఉండటంతో రోడ్లపైకి మురుగునీరు వచ్చేస్తుంది. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు పాలిటెక్నిక్ కాలేజీలో కొత్త కోర్సులకు అనుమతిని ఇవ్వాలి అంటూ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇక కొత్తపట్నం స్కూల్ను హై స్కూల్గా అప్గ్రేడ్ చేయాలి అని చెబుతూ ఉన్నారు. హై స్కూల్ కోసం ఒంగోలు వరకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఒంగోలు, కొత్తపట్నంలో తాగునీటి సమస్యలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. రోజువారీ అవసరాలకు బోర్వెల్స్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. ఒంగోలు విమానాశ్రయం డిపిఆర్ ప్రిపేర్ కావడం ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాల్లో ఒకటి. ఇక మంగమ్మ కాలేజ్ నుంచి కర్నూలు రోడ్డు పనిలో పురోగతి కనిపిస్తూ ఉండటం మరో సానుకూలమైన అంశంగా చెబుతూ ఉన్నారు. అలాగే 60 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది కూడా ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గంలో సానుకూలంగా ఉన్న అంశం. మరోవైపు పూరా సరస్సు చుట్టుపక్కల కాలువలను పరిశుభ్రం చేస్తూ ఉన్నారు. కొత్త సబ్స్టేషన్, కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గంలో సానుకూలంగా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. జనసేనలో వర్గ పోరును ప్రోత్సహిస్తున్నారు అంటూ ఎమ్మెల్యేపై విమర్శలు ఉన్నాయి. కొందరు క్యాడర్ అక్రమాలకు చెక్ పెట్టలేకపోతున్నారు అనే విమర్శలను కూడా ఎమ్మెల్యే ఎదుర్కొంటూ ఉన్నారు. అనుచరులపై ఇసుక, రేషన్, మద్యం దందా ఆరోపణలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వాటిని పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది జనం చెబుతున్నారు. బాగుంది అని 27.5% మంది జనం చెబుతూ ఉంటే, పర్వాలేదు అని 32.5% మంది జనం చెబుతూ ఉన్నారు. ఇక బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 13.5%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 11.5% మంది జనం చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 13% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 25% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 34.5% మంది జనం చెప్తూ ఉంటే బాగా లేదు అంటున్న వారి సంఖ్య 17.5%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెబుతున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది అని 16.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 18.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తూ ఉంటే బాగా లేదు అని 12.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 15%గా ఉంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది అంటున్నారు. బాగుంది అని 17% మంది అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెబుతున్నారు. ఇక బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 20%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 10% మంది చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెబుతూ ఉంటే బాగా లేదు అని 17.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెబుతున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్కులు ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 25% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 15% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 55% మంది అంటున్నారు. కావు అని 7.5% మంది చెబుతున్నారు. కావచ్చు అంటున్న వారి సంఖ్య 32.5%గా ఉంది. తెలియదు అని 5% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుంది అని 47.5% మంది జనం చెప్తున్నారు. కాదు అని 5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 35% మంది జనం చెప్తుంటే తెలియదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 30% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 17.5% మంది జనం అంటున్నారు. పెరుగుండొచ్చు అని 35% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందా అని అడిగితే వస్తుంది అని 15% మంది చెప్పారు. రాదు అని 27.5% మంది జనం అన్నారు. రావచ్చు అని 12.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 45% మంది జనం అన్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.5% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 55% మంది జనం చెప్పారు. తెలియదు అని 27.5% మంది జనం అన్నారు. ఇవి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ అందిస్తున్న సర్వే రిపోర్ట్. మరో నియోజకవర్గం గురించి చూద్దాం.